గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి పట్టణ అభివృద్ధి కోసం 18 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మున్సిపాలిటీ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహకారంతో మరిన్ని నిధులు తీసుకువస్తామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వార్డు కౌన్సిలర్ నాయిని సత్యలక్ష్మి యాదగిరితో కలిసి ఆంక్షారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె గజ్వేల్ పట్టణంలో ముఖ్యమైన కోటమైసమ్మ రోడ్, రింగ్ రోడ్ వంటి అసంపూర్తి పనులను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గజ్వేల్ను రాష్ట్రానికి ఆదర్శ పట్టణంగా గత ప్రభుత్వ నేతలు ప్రచారం చేశారని, కానీ నేడు మున్సిపాలిటీ పరిధిలో మట్టి రోడ్లు, మురికి కాలువలు దర్శనమిస్తున్నాయని ఆమె విమర్శించారు. అలాగే 143 కోట్లతో ప్రారంభించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కమిషన్ల గొడవల కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు. పట్టణంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరిన్ని నిధులు తెచ్చి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని ఆంక్షారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, స్థానిక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సంతోష, రాములుగౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. 16th వార్డులో మా కౌన్సిలర్ నైని సత్యలక్ష్మి యాదగిరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ హనుమాన్ టెంపుల్ వద్ద రోడ్ ప్రారంభం చేయడం జరిగింది. ఏదైతే మున్సిపల్ ఎన్నికల ముందు 18 crores ఫండ్ శాంక్షన్ అయిందో గజ్వేల్ టౌన్కి, అందులో భాగంగానే ఈరోజు ఈ రోడ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే దీనికి మా రేవంత్ అన్నకి, మా నర్సన్నకి, మా కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది చాలా ఏళ్ళ నుంచి ఈ రోడ్ ఇబ్బందికరంగా మారింది ఇక్కడ ఉన్న ప్రజలకి. ఈరోజు మా కౌన్సిలర్ గారు 2 నెలలు అయింది పదవిలోకి వచ్చి, ఆ లోపే ఈ ప్రోగ్రామ్ని తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజలని క్షేమంగా చూసుకునే పూచి మాది అనే విధంగా మా కౌన్సిలర్ పనిచేస్తారు.